ఇప్పుడు బంగారం రేట్ డౌన్ అవుతుంది. ఇది ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉందన్నట్టు అంచనాలు ఇస్తున్నారు. మెయిన్ మొన్నటిసారి ఎందుకు అంత భారీగా పెరిగిపోయింది? దాదాపుగా $4,379కి పోయింది ఔన్స్ బంగారం. అదే సందర్భం అంటే దాదాపు 1,35,000 10 గ్రాముల బంగారం 1,36,000. తర్వాత అది తగ్గుతూ వచ్చి ఇప్పుడు 1,29,000 1,28,000 ఆ రేంజ్కి వెళ్ళింది. దాదాపు 10,000-12,000 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి. 22కు కూడా వచ్చింది అనమాట. ఎందుకని ఆ స్టేజ్ దగ్గరకు వచ్చింది? ఎందుకు అంత పెరిగింది అంటే దేశవ్యాప్తంగా ఈ కేంద్ర బ్యాంకులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు 39 టన్నుల బంగారం కొన్నారు లాస్ట్ మంత్లో. వీటి కొనుగోళ్లు టోటల్గా 43 టన్నులు అయితే అందులో 4 టన్నులు మాత్రమే అమ్మారు. ఒక నెలలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ప్రపంచ చరిత్రలో ఇంత అత్యధికంగా కొనుగోలైంది మొన్న అక్టోబర్లోనే. ప్రపంచ స్వర్ణ మండలి ఈ విషయం చెప్పుకొచ్చింది. అందువల్లనే ఈ పరిస్థితి వచ్చింది. తర్వాత ఉజ్బెకిస్తాన్ వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 15 టన్నుల బంగారం మొదట కొని, తర్వాత నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ 8 టన్నులు, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేస్తే, రష్యా 3 టన్నులు కొంటే, టర్కీ 2 టన్నులు కొంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ మాత్రం 4 టన్నులు అమ్మింది. అదొక్కటే అమ్మింది. జనవరి నుంచి లెక్కేసుకుంటే ఈ బ్యాంకులు కొన్నటువంటిది 200 టన్నుల బంగారం. డాలర్లని వదిలేసి బంగారాన్ని కొన్నారు. బ్యాంక్ ఆఫ్ పోలాండ్ వాళ్ళు అయితే 67 టన్నుల బంగారం కొన్నారట. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ వాళ్ళు 40 టన్నులు బంగారం కొన్నారట. అజర్బైజాన్ స్టేట్ ఆయిల్ ఫండ్ ఆఫ్ అజర్బైజాన్ వాళ్ళు 38 టన్నులు బంగారం కొన్నారు. అంత టన్నులు కొద్ది బంగారం కొనేటప్పటికి డిమాండ్ పెరిగి దాని కారణంగానే బంగారం రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కొనేది తగ్గేటప్పటికి రేట్లు తగ్గుతున్నాయి అన్నమాట.